కాండము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చూసుకున్నాం. స్త్రీ దేహమందుండు త్రాయము వజ్రసారమైన ఆమె 7 దినములు కాడగా ఉండవలను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రాగుదురు. ఆమె కడవగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడుకుందును అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చును అది అపవిత్రమేను. ఆమె పడకను ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులైనను. ఆమె దేని మీద కూర్చుందో దాని ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులైనను. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుని దాని మీద నేను ఉదయంలో దాని ముట్టుబాడు సాయంకాలం వరకు అపవిత్రులైన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చెప్పిన స్పష్టంగా చూపించున్నారు. చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి. రావా పేరెంట్స్ లో ఏమన్నా మందిరానికి రావచ్చా రాకూడదా చాలా మందికి క్వశ్చన్ మార్క్. అది బాగా వస్తే ఏమవుతుంది, వస్తే గ్రామాలను ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడు దేవుడు చెప్పినాక చూసుకున్నామని చెప్తున్నారైనా 19వ అధ్యాయం ఈ దేహమందు స్నానము రక్త స్నానమైన ఆమె 7 దినములు కడగా ఉండబడిన. ఎలా ఉండాలంట? ఎన్ని రోజులంట? 7 దినములు. ఎట్లా ఉండాలంట? కడగా ఉండబడి. మనం గతించే కాలం చూసుకుంటే 2019 సమయంలో మనకు కరోనా వచ్చిందా? కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం సపరేట్ గా ఇల్లు పెట్టాం కానీ మన చుట్టూ ఉంచుకున్నామా అని సపరేట్ గా పెట్టి ఆయనకి ఏమి కావాలో ఆయనకి ఏమి ఇవ్వకూడదు అని ఎక్కడ ఉంచాలో అని సపరేట్ గా దూరంగా పెట్టేస్తాం. పెట్టామా? వాడవాళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతుందమ్మా? వాడుకున్న వ్యాధి మనకు కూడా వస్తుందని మనకి భయం. దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ స్త్రీ స్నాన రక్తమందు ఉన్నప్పుడు దేవాలయానికి రాకూడదు దేవుడు చెప్తున్నాడు కదా. 20వ అధ్యాయం ఏమో చెప్తా చూసుకున్నాం. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేవుని మీద పడుకున్నాను అది అపవిత్రమగును. ఆమె దేవుని మీద కూర్చున్నాను అది అపవిత్రమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆమె కూర్చున్న ప్రతి చోట కూడా ఏమవుతుందంట? అపవిత్రం అయిపోతుందంట. అవుతుందా? ఈ రీతిగా చూసుకుంటే అన్ని దేవుడు చూసుకుంటే వాళ్ళు పూజలు చేయరు, ఉపవాసం ఉండరు, దేవుడి యొక్క విగ్రహాలు ఉన్న చోటికి వెళ్తారా? ఎవరు? అదే రీతిగా చూసుకుంటే ముస్లింస్ చూసుకుంటే ఆ సాంప్రదాయం పెట్టిన ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరి సాంప్రదాయం వేస్తున్నాయి కానీ మన దేవుడు రాపించే సాంప్రదాయాలు ఫాలో అవుతున్నాయి కానీ మనం ఫాలో అవుతున్నామా? వాడు చెప్పలే, ఏ దేవుడికి చెప్పలే మీరు 7 దినాలు కడగా ఉండండి, మీరు రక్తస్నానంలో ఉన్నప్పుడు నన్ను పూజించవద్దు, నాకు నమస్కరించవద్దు, నాకు ఏమి చేయదని ఏ దేవత దగ్గర ఎక్కడ చెప్పారా? ముస్లిం గారు చూసుకుంటే వారు కూడా ఎక్కడ రాసి పెట్టారా? మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ఇది క్రీస్తు చేయారా ఈ కోసము ఇది యొక్క ఆవులో రాసి ఉంది కనుక ఈ మార్గాన్ని నడలో చెప్తుంటే మనం పాటిస్తున్నామా? మార్గం పాటిస్తున్నామా? ఎలా నడుస్తున్నాం? వారు నడిచే మార్గం మనం నడుస్తున్నాం, మనం నడిచే మార్గం ఎవరు నడుస్తున్నారంట? వాళ్ళు నడుస్తున్నాం. ఈ యొక్క మోషే ధర్మశాస్త్రం నందు ఆయన సృష్టించిన వాక్యం ఇది. ఈ వాక్యం అడ్డంగా నడిస్తే దేవుడు ఉగ్రత కనిపించదా? మన దేశం అంతా ఒక రాజ్యాంగం మీద నడుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడుస్తుందా? ఆ రాజ్యాంగం రాసిన ప్రతి బాటలో మనం నడవాలి. లేదంటే ఆ యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిస్తే ఈ లోకం మనకి తప్పేస్తే మనకి ఏదో శిక్ష వేస్తే అరెస్ట్ చేస్తే ఉరిశిక్ష చేస్తే ఏదో రీతిగా ఈ లోకం మీద మనకు శిక్షణ వేస్తాడు. ఎవరంట? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుపరిచిన వారు మనకు చట్టబద్ధంగా నడవాలని దేవుడు చెప్తారు. అదే రీతిగా ఈ మోషే యొక్క ఇశ్రాయేలు ప్రజలు బట్టి ఈ మోషే రాసిన ధర్మశాస్త్రం కూడా మనకు దేవుడు చెప్తున్నాడు. అధ్యాయం ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడుకున్నాను అది అపవిత్రమైన. ఆమె కూర్చున్న బెడ్షీటైనా ఆమె కూర్చున్న కుర్చీ అయినా ఆమె కూర్చున్న ప్రతి స్థలం కూడా అపవిత్రమైన.
చాలా మందికి సందేశం రావచ్చు. ఆ దేవుడేంటి? ప్రతి సంస్థ స్త్రీకే ఎందుకు పడుతున్నారు, పురుషులకు ఎందుకు పడ్డరు అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వేసుకోరా? దేవుడు చెప్తున్నాం, చూసుకున్నాం. క్వశ్చన్ కూడా ఉంది. అదే అధ్యాయం 13 చూసుకున్నాం. ఒకరికి గర్భస్థానం వల్ల వాడు స్వరంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడును. ఏ బట్ట మీద, ఏ తల మీద వేద స్థలమునగును ఆ బట్టలు ఆ తలను నీళ్లతో వెతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రమాగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకొకరు ఎక్కువ తక్కువగానే దేవుడు ఉంది, అందరూ కూడా సమానమైన దేవుడికి కాదా? మనం అనుకుంటాం దేవుడు చూస్తారా, పురుషులు ప్రేమిస్తున్నారు, స్త్రీలు ప్రేమిస్తున్నారు. ప్రతి కష్టం స్త్రీకే పెట్టారు, ప్రతి ఇబ్బంది నాకే పెట్టారంటే, ప్రతి ఇబ్బంది శోధనంటే, ఉరికంటే, సమస్య అంటే ప్రతిది కూడా నాకే ఎత్తులు పెట్టారు. చాలా మంది ప్రశ్న చేసుకుంటారు. చివరా స్త్రీకి పెట్టేది దేవుడు, పురుషుడికి పెట్టేది పురుషుడికి పెట్టాడు. ఆకాశంతో వచ్చింది ఆకాశం ఇచ్చాను, ఇదిగో భూమి మీద వచ్చింది భూమికి నేను స్వరంగా ఇచ్చేసాను దేవుడు చెప్తాడు. కానీ మీరు అవమాన పరిస్థితిగా నడుస్తున్నా కానీ నేను ఇచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకుంటే ఉపయోగిస్తున్నాం. మనం దేవుని యొక్క వాక్యం బట్టి మనం నడుస్తారా? మనం నడిచే మార్గం అంతా ఎలా ఉందంట? అపవిత్రం అవుతుందంట. ఆ స్త్రీ దేవుని మీద కూర్చుందో, దేవుని మీద నడుస్తుందో, అలా దేవుని పడుకుందో, ఆమె కూర్చున్న ప్రతి గడి కూడా అపవిత్రమైన దేవుడు చెప్తున్నాడు. 7 దినములు ఆమెను కరగా ఉంచాడు. ఆ 7వ దినం ఉంచాక అప్పుడు దేవుడు పని చేసుకున్నా అది ఎవరు కూడా లేనే ఉన్నారా? మనకున్నది పెద్దలు. సిటీ చూసుకుంటే, సిటీలో చూసుకున్నామంటే ఎవరికి చెప్పరు సమాధానం చెప్తారా? ఎవరు ఎలాగుండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు వెళ్ళిపోయి ఎవరు పట్టించు. పల్లెటూరులో చూసుకుంటే ఒక పెద్దవాళ్ళని వారు చిన్నవారికి నేర్పించాలి. ఈ సమయాన్ని మందిరానికి వెళ్ళకూడదు, ఈ సమయాన్ని నువ్వు అటు వెళ్ళకూడదు, ఈ సమయాన్ని నువ్వు అలా ఉండకూడదు చెప్పే ఒక్కరు కూడా లేనే. మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంచిని కూడా ఎవరు చెప్తారా? అక్రమైన సమస్యలు చెప్తున్నారు కానీ, అక్రమైన విషయాలు చెప్తున్నారు కానీ మంచి విషయాలను పెద్ద మనం నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నారు. ఇక వృద్ధులారా, మీరు చెప్పుచున్నాను కదా, ఇదిగో మీరు ఎవరి వయసులో ఉన్నప్పుడు ఎలా పాటించారు, ఇక వృద్ధులు ఉన్నప్పుడు కూడా అలాగే పాటించండి. మీ తరం అయిపోతుంది కదా, ఇది వచ్చే తరం కూడా అదే ఒక క్రమశిక్షణ నేర్పించండి. చెప్తారా మన పెద్దవాళ్ళు? ఎవరన్నా చెప్పరమ్మా. వీళ్ళకి కూడా ఏంటంటే పనికిమాలమైన పాటలు చెప్తారు, వ్యర్థమైన మాటలు చెప్తారు, ఎందుకు పనికిరాని మాటలు చెప్తారు. ఆ రోజు చూసుకుంటే నేను ఎలా ఉండేది తెలుసా? ఆ రోజు చూసుకుంటే నీ తాత ఎలా ఉండేది తెలుసా? ఎంతమంది ప్రేమించారు తెలుసా? పనికి మాల పేరు చెప్తారు కానీ పనికి వచ్చేది కూడా ఒక్కరు కూడా చెప్పనే చెప్తున్నారా? సర్లే ఇక పీరియడ్స్ అయ్యేలా మధ్యాహ్నం వచ్చేసాం, ఒకవేళ మనకి ఏమవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా పురుషుడు ఏంటి, స్త్రీ ఏంటి ఆలోచించుకుంటా వాకింగ్ చదువుకుంటారా? అదే అధ్యాయం చూసుకున్నాం. 31వ అధ్యాయం చూసుకున్నాం. ఇశ్రాయేలు తన మధ్య నుండి నివాస స్థలమును అపవిత్రపరచును, వారి తనను అపవిత్రపరచునట్టు వారికి అపవిత్రమం కలిగినట్టు మీరు వారిని కాపాడవలను. దేవునికి మహిమ కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవాలయాన్ని అపవిత్రపరిచిన వాడు తాను అపవిత్రపరిచిన వాడు, నా స్థలమును అపవిత్రపరిచిన వాడు తాను ఏం చేసుకునే వాడితో సమానం అంట? అపవిత్రపరుచుకున్న వాడితో సమానమేనా? అసలు అపవిత్రం అంటే ఏంటి, అర్థం ఏంటి దానికి అసలు? అంటే ఒక స్థలమైన నీటిగా చూడండి, ఒక గోడకి చక్కగా పెయింట్లు వేస్తాం, శుభ్రంగా చెక్క నీట్గా ఆనేస్తాం. మనకు పండుగ వస్తున్నాయి కదా, ఇప్పుడు క్రిస్మస్ రోజులు వస్తున్నాయి, డిసెంబర్ 1 నుంచి మొదలు పెడతాం, నీట్గా ఉంచేస్తాం. మన మందిరాలు ఏంటి, మన యొక్క ఇళ్ళు ఏంటి, శుభ్రంగా పెయింట్లు వేసి ఉంచేస్తాం. ఇస్తామా? చక్కగా మన ఒక గోడకి అలంకారం చేసి చక్కగా దానికి చక్కగా పెయింట్ వేస్తాం. మన ఇంట్లో చంటి పెట్లు ఉంటారు, వారు వచ్చి ఒక పిల్లకాయలో పరిశుద్ధమో ఏదో దాంతో ఆ గోడ మీద వేస్తే ఏమవుతుంది? గోడ ఏమవుతుందమ్మా? నాశనం అయిపోతుంది. చూడడానికి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందా? దేశంలో మీరు అపవిత్ర పరిచయాలా మీరు కూడా ఆ యొక్క దాని పేరు నడుస్తున్నారు. మీ మార్గాన్ని చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాగే చూసుకొని చూడండి,
ఇక ముస్లిం గారు చూసుకుంటే ఆ యొక్క గుడికి పురుషులు కానీ స్త్రీలు ఎక్కడ వెళ్తారా? ఇశ్రాయేలు సైన్యమంట మోషే ఆదరిస్తూ మోషే వాళ్ళకి ఎదురుస్తుండగా ఆనాడు దేవాలయాలు, ఆనాడు సింహాపేటలు, ఆనాడు దేవుడి వాక్యాలు, ఆ మోషే ధర్మించిన వాక్యం తప్ప ఇంకేమీ లేవు. స్త్రీలండి పురుషులండి అందరూ కలిపి ఇశ్రాయేలు నుంచి వేరొక దేశానికి బయలుదేరి వచ్చిండగా వాటిలో కొంతమంది స్త్రీలకి పీరియడ్ సమయాన్న ఆ పురుషులు అంటున్నారట, ఇదిగో మా దగ్గర రాళ్ళన్నా కరాలన్నా దీనితో ఒక దేవాలయం కట్టుబట్టలా మీరు ఈ దేవాలయానికి రాకూడదు, పురుషులు అక్కడే ఈ దేవాలయాన్ని గణపరుస్తుందని ఆ ఇశ్రాయేలు ప్రజలు మొదలెట్టుకున్నారంట. మనం కూడా దేవుడు చెప్పిన మార్గాన్ని నడవాలి. చాలా మందికి చాలా రీతిగా చాలా మంది చాలా రీతిలో సేవకులు ఏమంటారు, వచ్చామని చెప్తారు దేవాలయం ఎందుకు వాళ్ళకి దానం ఇంకెందుకు పడిపోయి దానం వచ్చామంటారు. దేవుడు చెప్పిన దాంట్లో నడుస్తారా? నడవరు. ఒక సమయంలో దూరంగా ఉండాలంట. ఆ యొక్క కరోనా వచ్చిన సమయాన ఆ యొక్క కరోనా పాజిటివ్ వచ్చే వాళ్ళని ఎలా దూరం పెట్టేస్తారు? ఆయన దగ్గరికి ఎవరైతే వెళ్ళలేదు. ఈ సమయాన్ని స్త్రీ దగ్గర కూడా ఎవరు వెళ్ళకూడదని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడా? దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆ భయాన్న ఒక సేవ చేసే స్త్రీ అయినా సరే మందులకు రాకూడదు. నా మాట చెప్తారు, ఎవరి మాట చెప్తారైనా ప్రభు అయినా యేసుక్రీస్తు యొక్క వాక్యం బాటలో నడుస్తున్నాం. మనం అపవిత్రపరిచిన వాళ్ళు తాను అపవిత్రపరుచుకున్న వారితో సమానం. మనం ఏమనుకుంటామంటే ఒకసారి ఏమాట కదా అనుకున్నా. దేవుడు చెప్పినాడు కదా, మీరు యొక్క 7 దినములు ఎలా ఉండాలంట, కడగా ఉండాలని దేవుడు చెప్పినాడు. మనం అంటలే మనం చేయవలసిన సాంప్రదాయాలన్నీ అదిగో అన్యజనులు చేస్తున్నాడు. అన్యజనులు చేయవలసిన సాంప్రదాయాలన్నీ ఇదిగో దేవుడు ప్రార్థించేవారు చేస్తున్నారండి. ఆ ఇశ్రాయేలులో మోషేని ముఖాముఖిగా కనపడి దేవుడు చెప్తున్నాడంట. మనం కూడా చేస్తున్నాం. దేవుడి పాటలో నడవండి అంటేని సేవకు చూపించి పాటలు నడుస్తున్నాం. దేవుడు చెప్పే వాక్యం బోధించి దేవుడు ఏం చెప్పాడు నడవండి అంటే కాదు, మా సేవకుడు చెప్పాడు. ఒక ఆమె అడిగాను నేను, ఏంటండి ఎందుకమ్మా నువ్వు ఇలా అలంకరయ్యావు, ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు, నీకు ఎవరు చెప్పారంటే మా పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ అమ్మగారు గారు చెప్పారు. బైబిల్లో ఎక్కడో రాసిందంట. అధ్యాయం చెప్పలే, వచ్చింది చెప్పలే, ఏది ఎక్కడంగా చెప్పలే, ఎక్కడో రాసిందంట. ఏ అధ్యాయం అంటే అధ్యాయం మా పాస్టర్ గారు చెప్పలే, ఎక్కడో రాసిందంట. మనకు దేవుడు కనిపించి చెప్పారంటే అలంకరణ ఎలాగంట ఎలాగంకరమని చెప్పాడంట. ఎప్పవర్రాళ్ళ యాసం వేసుకుని తయారమ్మని చెప్పాడు దేవుడు. ఈరోజు దేవుడి యొక్క వాక్యం బట్టి నడవండమ్మా. దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో దేవుడు వాక్యమే ఉన్నాడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. వాక్యం బట్టి నడవాలా, సేవకుడి బాటలో నడవాలా? ఎవరి బాటలో నడవాలి? ఎవరి బాటలో నడవాలమ్మా? రూతు భర్త చనిపోయినా కానీ ఎదవరాలు యాసం వేసుకున్నా ఎందుకు వేసుకోలేదు? నా దేవుడు ఇంకా నన్ను ఎదవరాలు యాసం వేసుకోమని చెప్పలేదు. ఎందుకు? దేవుడు ఆలకించి దానికి స్వరం ఎత్తేనే ఆ యాసం వేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాయినా, ఇశ్రాయేలు తన మధ్యనున్న నా నివాస స్థలమును అపవిత్రపరిచిన వాడు తాను అపవిత్రపరుచుకున్న వాడితో సమానం. దేవాలయం వెళ్ళిపోతే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థన చేసేది సరిపోదు, రేనక పగలంటే ప్రార్థన వెళ్ళిపోతే సరిపోదు. సాంప్రదాయాలకు అలవాళ్ళను బైబిల్ పాడేవాళ్ళు సేవకులు పాడేయమంటే నీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వారితో సమానం. సూర్య సమయంలో ఎలా ఉంటామంటే సార్ ఏం చెప్తారో, ఆయన ఏం చెప్తారో, ఇది నిజమా ఆపట్టుగా అని చూసేది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో చెప్పలే, ఆయన పిల్లడు వెళ్ళిపోయిన సమయం అయిపోయింది, ఇంకొకటి అక్కడ చేస్తారు. కానీ ఆమె చెప్పింది కరెక్టా రాంగ్గా ఏంటి చూసుకోవడం అప్పుడు కూడా లేనే లేదు. దేవుడు చెప్తారు కదా మార్పు ద్వారా ఇదే జ్ఞానమే కాదు, పరిశీలించే జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాను. ఇదిగో ఆ యొక్క సేవకుడు చెప్పే వాక్యాన్ని ఏదైనా లోటు కలిగేలా ఆ వాక్యం లేని వల్ల మీరు నిలబడి ఆ సేవకులు ముఖాలుగా లేచి అడగచ్చు. అయితమా? అడగలేము. అది రాజకీయ సమర్థం అంటే వెళ్ళిపోతాం. మాకు ఇల్లు రాలేదండి, మాకు అది రాలేదండి, ఇది రాలేదండి, లోక సమస్యలు అడుగుతున్నా కానీ బైబిల్లో సమస్య ఎవరైనా అడుగుతున్నారు ఈరోజు? అదే 320 రోజులు అంట స్కూల్కి వెళ్ళేవాడంట, ఒక రోజు ఓడిపోతాడంట. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేవాడంట,
ఒక రోజున ఏమవుతాడంట? గెలుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 300 వేసుకుంటే ఎందుకు వెళ్ళాడంటే ఇలా తల్లి పెడుతుంది, తండ్రి పెడితే భయంతో వెళ్ళాడు. కానీ నేను యొక్క పాస్ అవ్వాలి, అది ఏం చెప్తున్నా ఆలకించిన వాళ్ళనే వెళ్ళడా? ఈ రోజుకొక్కడైనా వాడు నెలలో రోజు వెళ్ళేవాడంట. వెళ్ళిపోయి శ్రద్ధగా ఆలకించి ఏమి చేయాలో, ఎలా రాయాలో, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలో, ఏ అంకికి ఎలా రాయాలో, ఎటు గుర్తు పెట్టాలో, ఎటు ఏ ఆన్సర్ రాయాలో అన్ని ఒకేమయ్యన్న ఆలోచించేసుకోవాలంట. మనం వెళ్ళిపోతాం, డైలీ ప్రార్థనకి వెళ్ళిపోతాం. అది గుంటూరు సభ పెడుతున్నాడు, తిరుపతికి వెళ్ళిపోతాం. ఇటు కాకినాడ సభ పెడుతున్నాడు, తిరుపతికి వెళ్తాం. ఇంటికి వెళ్తాం. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, లోకమంతా తెరవాలి. ఇదిగోనే ఊరు వెళ్ళి మంత్రానికి వెళ్ళాలని లోకమంతా తెరవాలనుకున్నా కానీ నేను ప్రార్థనకి వెళ్తానని నా దేవుడికి తేవాలని ఎవరు అనుకున్నారా? అపవిత్రపరుస్తున్నామంటే ఎవరు అపవిత్రపరుస్తున్నాం? ఏమని చేస్తున్నామన్నా? దేవుణ్ణి అపవిత్రపరుస్తున్నాం. తాను తగ్గించుకుంటేనే తాను ఏమవుతాడంట? ఈ లోకంలో తగ్గించుకోవడము, పరలోకాన్ని నేను ఇచ్చేస్తాను. దేవుడి దగ్గర తగ్గించుకో. నువ్వు ఎక్కడ తగ్గించుకో, లేకపోతే నా దేవుడి దగ్గరకు వచ్చినప్పటికీ గర్విష్టంగా ఉండదు. నా ఊరు కదా, నా సంఘం కదా, నా ఊరు ఆయన వాక్యం చెప్పి నేత్రకంగా గర్వత్మాటలు మాట్లాడమంటే ఇదిగోస్తున్నా, ఇదిగో నీ నాలుక శుభ్రం చేసుకోవడము, నీ నాలుగుకి అనేకమైన పేర్లను చెప్పేస్తున్నాను. నాలుకని శుభ్రంగా ఉంచుకొని నీ యొక్క మార్గంలో నడిపించుకోవాలని దేవుడు చెప్పే రోజు నడుస్తున్నాం. మనం నడుస్తున్నాం. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాక కీర్తనల గ్రంథము 47 అధ్యాయం చదువుకునే శుక్రవారం మళ్ళీ నాకు దాన్ని ఆశ్రయించి నాకు చెప్పండి. అర్థమైనా? కీర్తనల గ్రంథము 47 అధ్యాయము ఎప్పుడు చెప్పాలి? మీరు వచ్చి మళ్ళీ శుక్రవారం వచ్చి దాన్ని ఆశ్రయించి మీరు నాకు తెలియజేయండి. ఇక్కడ చదవ అవసరం లేదు. దేవుడు చెప్పిన వాక్యం చేసుకుందాం, శరీర వాక్యం చేసుకుందాం. యోహాను సువార్త 17 అధ్యాయం చేసుకుందాం. యేసు ఈ మాట చెప్పి ఆకాశంలోకి కళ్ళెత్తి తండ్రిగా గడి వచ్చినాడు. నీ కుమారుని మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచును. నేను నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయనను నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వసేవలుగా ఆయనను అధికారం ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయికి సంబంధించిన ఒక సువార్త గాయకుడు అన్నాడంట, తండ్రి నీ పరలోక రాజ్యానికి చేరాలంటే ఏం చేయాలి అడిగాడంట. ఏమి చేయొద్దు సుమా, పెద్దవాడు చిన్నవాడు అవ్వాలి, చిన్నవాడు పెద్దవాడు. దాన్ని చదువు నాకు ఇంకా అర్థం చదువు దాన్ని బట్టి చదివినప్పుడు దేవునికి ఎప్పుడు తెలుసా, నీ తల్లి తండ్రి పెద్దవాళ్ళప్పుడు ముసలివాడు వస్తున్నప్పుడు నువ్వు వారికి ఒక తండ్రిగా ఉండాలి. ఉంటున్నా ఈరోజు మన ఈరోజు చూసుకుంటే నేను మా తల్లికి తండ్రి కుమారుడిగా ఉన్నాను. రేపు పొద్దున పెద్దవాళ్ళు అవుతాడు, వారిని ఎలా ఉండాలి? ఒక తల్లిగా తండ్రిగా నేను ఆదరించమని దేవుడు చెప్తాడు. వారికి పరలోక రాజ్యము. నీ బిడ్డ ఎలా చూసుకున్నావు, నీ తల్లి తండ్రి కూడా అలాగే చూసుకున్న దేవుడు చెప్తాడు కదా. యేసు ఈ మాట చెప్పి ఆకాశంలో కళ్ళెత్తి తండ్రిగా గడియా వచ్చింది. లోకం నుంచి పరలోకంకి వెళ్తానికి దేవుడు వచ్చిందంట, గడి వచ్చిందంట. అడుగుతున్నాడు, ప్రభు ఎక్కడికి వెళ్తాం? నీ మార్గం ఏంటి? నీ మార్గం అని చెప్పాడంట. మీరు వెళ్ళే మార్గం నేను రాగలిగాని, నేను వెళ్ళే మార్గం మీరు ఎవరు కూడా రానే వస్తారా? దేవుడు మనం చూడొచ్చు కదా, మన దేవుడు చూడగలమా? దేవుడు మన పొందాలని వచ్చాను, మన దేవుడితో మాట్లాడగలమా? మాట్లాడు. చాలా మంది పరిశీలిస్తారు, దేవుడు నాతో మాట్లాడుతున్నా చాలా మంది చేస్తున్నారు. దేవుడు నీతో మాట్లాడాలంటే ఫోన్లో నుంచి మాట్లాడతామా, ఇంటి పక్క నుంచి పంపించి ఇరుగామని కేకేసి నేను మాట్లాడతాను కేకే అని చెప్పారుగా. పెట్టారు వచ్చిన రాజుపోనా బైబిల్ తెలుసు తల ముందు పెట్టుకుని ఏడుస్తూ పరలోకంలో తండ్రి నేను ఆత్మశుద్ధ పరిచిన కాక, నేను రాజ్యం వచ్చిన కాక అంతమ్మా పాట. వాక్యం చదివేతను దేవుడు మనతో మాట్లాడినట్టు కాదు, ప్రార్థన చేసేత మన సమస్యలు పోయినట్టు కాదమ్మా. సమస్యలు పోతే ప్రార్థన చేసేట ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేస్తారు. అన్ని జీవితాలు పేదలు వెళ్ళేసి ప్రార్థనకు వచ్చేసి మోకరించి ప్రార్థన చేసేస్తారు. దేవుడు చెప్పింది కదా, విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. ఒక వృద్ధుడు వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నా కళ్ళు తెరువు. నీకు ఎవరు చెప్తారు? పలానా దేశంలో ప్రభు కృష్ణులకు శుభ్రం చేసేవాడి కాదు ప్రభు,
మన దేశంలో ప్రభా పుట్టి గుడ్డ వాళ్ళని కళ్ళు తెరిపించాడు ప్రభా, నా కళ్ళు తెరు ప్రభా. ఎందుకు వచ్చావు? నీ మీద విశ్వాసంతో వచ్చిన ఒకటే మాట్లాడా, నీ విశ్వాసమే నీ కళ్ళుని తెరిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసమే మన ఇంట్లో సమస్యలైన, బాధలైన, దుఃఖమైన, రోగాలైన ఏదైనా వెళ్ళగొట్టాలని దేవుడు చెప్పారు కదా. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి తాను తండ్రిగా గడియా వచ్చి ఉంది. మనం చూడండి, దేవుడు చెప్పారు కదా, సర్వ సృష్టికర్త లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ చెట్టును సృష్టించింది నేనే, ఈ రాయిని సృష్టించింది నేనే, ఆ ఆకాశంలో వచ్చిన చంద్రుడు నక్షత్రాలంటూ ఈ యొక్క ప్రతి సూర్యుని ప్రతి ఒక్కదాన్ని నేనే సృష్టించాను. సృష్టించలేదా? ఎవరు సృష్టించారమ్మా? ప్రభు అయినా యేసుక్రీస్తు సృష్టించారు. ఆ సృష్టిని తీసుకొని సూర్యుని దేవుడి కింద మనం పూజిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చంద్రుడు ఒక దేవుడు అంటున్నాం, మరి రాయి ఒక చల్ల రాయి దేవుడు అయితే ఆ రాయి మన పరిచయంగా మన వెంటనే చనిపోతున్నాం. దేవుడు అనేవాడు ఎవరు కూడా చంపడం, చావులో నుంచి లేవనెత్తాడా? చెట్టు అనేది దేవుడు అంటున్నాడు కదా, ఆ చెట్టు పై నుంచి పడిపోచినప్పుడు, నీ కింద పరిచినప్పుడు, ఈ నేల మీద పోయినప్పుడు నీ అవయవాలు ఎంత విరిగిపోతున్నాయి. ఈ చెట్టు దేవుడే కదా, పరిచయంగా ఈ చెట్టు పనులు ఎత్తుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకుంటలేదు? ఈ యొక్క పుట్ట కింద ఒక సమయం నుంచి ఈ పుట్ట దేవుడిగా వాడుకుని ఈ పుట్ట దేవుడిని సాగపరిచినా కదా, ఈ పుట్టల నుంచి ఒక పాము వచ్చి నిన్ను పాటేసే సమయాన ఈ పుట్ట మట్టి తీసి ఆ సర్వమే కళ్ళు కప్పవచ్చు కదా. ఎందుకు కప్పుతలేదు? దేవుడు చెప్పారు కదా, సర్వ సృష్టికర్తనైన నేను తప్ప ఈ లోకాన్ని ఆపేవాడు ఎవరు కూడా లేనే లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం వచ్చిన కెరటాలంట ఎవరు ఆపగలరా? అర్థమా? నువ్వెంత ఆపడం చేసినా నువ్వు ఉన్న నేను వెనకాకపోతేనే ఆ కెరటాలు ఆగనే అయితే దేవుడికి వచ్చింది. నువ్వెంత ప్రయత్నించినా ఎంత చేసినా ఆగే. ప్రార్థించుకోవడమే ఆ కెరటాలంటే ఆ సముద్రమే ఆరుపైకి సాగిపడు నీ పాదాలుగా చేస్తారని దేవుడు చెప్పాడు. నమ్ముడిలో వాళ్ళతో సమస్తము సాధ్యం అన్నమాట దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, నీ జీవితం అంతా ఒక్కొక్కసారి ఏం చేయాలమ్మ తల్లి? ఏం చేయాలంట? కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తామంట? యేసయ్యని ఏడుస్తాం. యేసయ్య మందిరం ఎక్కడుంది? మందిరం మరియమ్మ గారు ఎక్కడున్నారు? ఆత్మ ఎక్కడుందని ఎత్తుకుడతామంట. సమస్త పోయాక, ఎక్కడ పోయాక, శ్రమ పోయాక మన పాస్టర్ గారు ఎక్కడున్నారు? మన అయ్య గారు ఎక్కడున్నారు? మన స్వార్థ గారు ఎక్కడున్నారు? రేపు పొద్దున ఒక మాట నేను అంటే మీరేమవుతుంది చెప్పు. సమస్య వచ్చినప్పుడు మేము గుర్తొస్తున్నామంటమ్మా. సమస్య పోయాక మీరు వెళ్తున్నారు కదా, మీరు సమస్య వచ్చినప్పుడు మీకు సమస్య లేనప్పుడు మీరు మీ యొక్క సౌకర్యానికి వెళ్తున్నారు కదా, వాడిని ప్రార్థన చేయొచ్చు కదండి. ఆయనకి ఏం రాదమ్మా. వ్యర్థమైన రీతిగా మనం సాగిలపడతాం. వ్యర్థమైన రీతిగా దేవుడు చెప్తున్న వినడదేవుడు, నీ కుమారుని మహిమపరిచినట్టు నీ కుమారుని మహిమపరచుము. నువ్వు నీ కుమారుడికి ఇచ్చిన వారందరూ దేవుడికి మహిమ కలిగే. దేవుడు ఏం చెప్తాడు? నీ కుమారుడు ఉంచమని చెప్తాడు, మహిమపరచమని చెప్తున్నావు. మహిమపరుస్తున్నామా దేవుణ్ణి? నువ్వు దేవుడిని మహిమపరచు, నీ కుమారుని మహిమపరుస్తాడు. నువ్వు దేవుడు స్థుతించు, నీ కుమారుని స్థుతిస్తారు. నువ్వు దేవుడు సాగిలపడి దేవుడు నమస్కరించు, నీ బిడ్డలకు నమస్కరించి సాగిలపడతారు. మనం చూసుకుంటే చాలాసార్లు పరిశీలించాను. దేవుడు ఒక్కడే అన్నాం కదా, దేవుడు ఒక్కడే ఆత్మలు ఉన్న దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాను. దేవుడు లేడు, క్రీస్తు లేడు. దేవుడు యేసుక్రీస్తు అంట మనకి దేవుడు. దేవుడేమో క్రీస్తుకు దేవుడు ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుందా? చెప్తుంది దేవుడి వాక్యం. స్త్రీకి అంట శిరస్సు, పురుషుడు అంట పురుషుడికి శిరస్సు దేవుడు అంట కదా. క్రీస్తు అంట, క్రీస్తుకి శిరస్సు దేవుడు అంట. మనకి శిరస్సు క్రీస్తు అంటే క్రీస్తుకి శిరస్సు దేవుడు అయ్యన్నాడు. నువ్వు ఎలాగైతే శ్రమపరుచున్నావో దేవుడు కూడా శ్రమపరుచున్నాడు. నువ్వు పాపం చేయించినప్పుడు ఎలా ఉంటున్నావో నీ పాపానికి తలంపుగా నా దేవుడు పరలోకాన్ని కూడా అంతే శిక్ష అనుభవిస్తున్నాడు. చాలా రీతిగా చూసుకుంటే చాలా మందికి వెళ్తున్నాం. నాకన్నా గొప్ప సేవకులు చూసుకుంటాం. నేను ఏంటి ఈ మధ్య చిన్న సేవకులు, నేను నాకన్నా పెద్ద సేవకులు చూస్తుంటారు, బిషప్ని చూస్తుంటారు, అనేకమైన పెద్ద పెద్ద సూటు బూట్లు వేసి కూర్చున్నా, వెనక నుంచి కోట సేవకులు వచ్చే సేవకులు చూస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ వచ్చిన సేవకులు చూస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారంట?
ఏం చెప్తారమ్మా? 3 మాటలు చెప్తారు. మాటలు చెప్పినా ఏం కావాలంటే వాళ్ళకే ఈ లోక అక్రమైన పాపము కావాలి. తనని అమ్మరించలేడు. ఎవరిస్తామను? తనని సాగిలపడేవాడు బైబుల్ సాగిలపడలేడు. ఇతరులకు తగిలిపడేవాడు నా మనలో సాగిలపడలేడు. సాగిలపడుతున్నాడు. సాగిలపడలే మనం దేవుడికి అప్పగిస్తున్నాం. దేవుడు చెప్పినా కదా 3 అధ్యాయం చూస్తున్నాం. అద్భుతీయ సత్య దేవుడు నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుట నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుడు ఏం చెప్తున్నానైనా? అద్భుతీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. దేవుడు అంటే ఈ క్రీస్తునంటే దేవుడు పంపించాడంట. దేవుడు మర్చిపోయి క్రీస్తు నాకు ఇన్ని ఆత్మలు ఉన్నాయి కదా, నాకు ఇన్ని ఉన్నాయి కదా, నాకేంటి గర్వం ఇప్పుడు పన్నే వాళ్ళు పడ్డారైనా తాను తగ్గించుకోమని దేవుడు చెప్పాడు కదా. నా తండ్రికి నేను లోపడాను, మీరు కూడా మీ తల్లికి లోపడి సాగిలపై నమస్కరించిన ఎవరికే? ఆ ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎవరు పడాలి? తల్లి తండ్రి సాగిలు పడితే తన బిడ్డలు తనకే సాగిలు పడతామని దేవుడు చెప్పాడు. అలాగే అది చూసుకున్నాం. తండ్రి లోకంలో పుట్టక మునుపు నీ యొద్ద నీకు ఏమి మహిమపరచును, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలు తెచ్చిచ్చేస్తే, దశంభాగం తెచ్చిచ్చేస్తే, శ్వాసలు ఇచ్చేస్తే, మందరు ఇచ్చేస్తే, మందరు శరీరాలు ఇచ్చేస్తే దేవుడిని నిశ్చిచ్చేతనా? నీ వాదన పోగొట్టేతనా? బలంతోనే దేవుడు సమరంభమైతే అనేకమైన పేదలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంపీ స్థితిలో ఉండిపోతున్నారు. ఉన్నాడంటే తీయడానికంటే నొక్కుతే కదంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేనివాడంటే జేబులు ఇచ్చేటట్టుగానే ఏమోస్తే తీసి దేవునికి అర్పించేస్తారంట. మనం ఏం చేస్తాం? దేవునికి ఇవ్వాలంటే చాలా వెనకాడతాం. ఇది వస్తేనే వస్తుంది. పూట నా బిడ్డకు వస్తుంది కదా, ఒక పూట గడుస్తుంది కదా, ఒక రోజు నా కుటుంబం ఎవరో పోతుంది కదా. దేవుడు చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు? నువ్వు ఎంత ఇస్తున్నావు తనకి రెట్టింపు నేను నీకు పంపిస్తాను, పరలోకం నుంచి పంపిస్తున్నాను. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడా? ఇస్తాం. ఇచ్చలేని దానికి వెనక గొప్పలు చెప్పుకుంటే దేవుడు చెప్తాడు. ఏంటంటే తండ్రి లోకమును పెట్టబడితే నీ వద్ద నిన్ను ఏ మహిమపరచుడో ఆ మహిమ నన్ను నేను మహిమపరచమని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి ఇంకా నీ తల్లి గర్భంలో ఒక పిండంగా నువ్వు పుట్టముగా ఉండిపోయి నిన్ను దేవుడు అడిగేసి రాగేదా? నీ సృష్టి ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో, నీ జ్ఞానం నువ్వు ఎలా ఉంటావో, నువ్వు వేరేట్టుగా నడుస్తావు అన్ని కూడా దేవుడికి ఎప్పుడో తెలుసు. ఇర్మియా ప్రవక్త చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి కుమారుడా నా పరిచయం చేసుకోమని సెలవిచ్చాడంట. సెలవిచ్చినప్పుడు శరీరం ఎక్కడ చేయడానికి తన ఇశ్రాయేలు ప్రజల దగ్గర సువార్త బోధించమని చెప్పినప్పుడు ఏం చేశారంట? ఆ ప్రజల్లో కలిపి ఇర్మియా ఏం చేశారంట? ఒక బావిలో పడేసిన వ్యక్తులు ముందు సువార్త చేయడానికి దేనికి కూడా లేదు, కానీ కాదు నువ్వు పక్కకు గిట్టేశారంట. దుఃఖిస్తున్నాడంట. ప్రభా ఏంటి ఎక్కడో పిలిచి ఎందుకు నాకు అవమానం, ఎందుకు నాకు ఎంత అవమానమైన శిక్ష, ఎందుకు పిలుస్తావు? అవమానం పరిస్తూ పిలిచావా? పిచ్చిర్మియా, నువ్వు ఈ తల్లి గర్భంలో ఇంకా నువ్వు పిన్నమ్మగా చుట్టుపక్కల రూపొందుకు ముందే నేను ఎరిగాను. నా బైబిల్లో నీ వాక్యం మీద రాసి పెట్టాను. నీ మార్గం మీద నేను ఇప్పుడు నా ఆత్మతో సృష్టించేస్తాను. నిన్ను పడగొట్టిన వాడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడైతే అవమానపరచాడో అక్కడే నీ యొక్క మంచి అభిషేకంగా నీ తలంటున్న దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవమానం పండించబట్టి నీకు ఏమిస్తాడు దేవుడు? అభిషేకం ఇస్తాడు. మనం చాలా రీతిగా చూసుకుంటాం. పరువు పోయింది, నా కుమారు త్రాగేసి ఏంటి ఇలా చేస్తున్నా, పరువు అంతా పోయింది. దేవుడు పరువు పెట్టుకోనలే, విలువ పెట్టుకోనలే. పొరుగు కాస్తుంది అన్నది దేవుడు చెప్తున్నాడు. ఇక వాక్యం దేవుడు చెప్తున్నాడు. తండ్రి లోపల పుట్టబడితే ఏమైనా పచ్చిపోయాడంట. రాజ్యరాజ్యేసి పెద్ద పాటలు వేసి పెద్ద వాక్యంలో పాడేసి పెద్ద బాక్స్ పెట్టేసి పాటలు పాడేసి దేవుడు మేంపరిచేసినట్టేనా? కీర్తన గ్రంథము 47 అధ్యాయం సాగమని చెప్పాడు కదా. దాంట్లో పుష్టి అధ్యాయం తెలుసా? చప్పట్లు కొట్టి మీరు నన్ను కలుస్తున్నాం మనం ఎవరన్నా? నువ్వు ఎంత చెప్పలు పడతావో, ఎంత సంతోషంగా చెప్పలు పడతావో అంత సంతోషం నీ కుటుంబంలో దేవుడు ఇస్తాడు. అంత ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు. ఆపకుండా ఏదైతే చెప్పుకుంటే నీ భవిష్యత్తు కూడా ఆగకుండా ముందుకు అలాగే సాగుతారు. మనం నేర్చంగా చెప్పలు పడతాం కనుక మన ఇంట్లో నేర్తాం.
మన చేతులు కలిస్తే కనుక భార్య భర్తలు ఏక సంతానంగా ఉంటారా? మన చేతులు దూరం అయిపోతున్నా కనుక నీ బిడ్డలు దూరం అయిపోతున్నారు. రెండు చేతులు కలిసి నడుస్తూ రెండు కలిసి కనపరచు, నీ కుటుంబాన్ని కనపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పట్లో చెప్పగలమా? మొన్న మందిరం చూస్తాను, మందిరం చూస్తేనే ఎవరు లేని ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల వరకు ఎవరికి చెప్పలు కొడతలే. తెలుగే చూస్తున్నారు, ఫోన్ నొక్కుంటున్నారు, బైబుల్ తిరిగేస్తున్నారు, పాటలు కూడా తిరిగేస్తున్నారు, కానీ చెప్పని పని చెప్తలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపు చనిపోతారు, ఇవాళ చనిపోతారు, ఇప్పుడు చనిపోతారు తెలియదు, కానీ పెద్దలు ముసలి వాళ్ళైన వారు వాళ్ళ చేతులు సహకరించకపోయినా బలివంతంగా చెప్పలు కొడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తుల యొక్క కుటుంబం ఎందుకు విడిపోతాయంటే, నేను నడుస్తున్న మందిరంలో మీ చేత దూరం చేశారు కనుక మీ కుటుంబాన్ని దూరంగా చేస్తాను. దేవుడు చెప్పుడుగా నేను వాక్యం ప్రార్థన ప్రారంభించి ఒక మాట చెప్తాను. మీరు ఏ రీతిగా ఉన్నా పర్లే, కానీ ప్రార్థించినప్పుడు మటుకి మోకరించండి. కొంతమంది స్టూడెంట్లు స్కూల్కి వెళ్ళారంట, సార్ అంటున్నారంట, మీరు ఎన్నో అయిపోయినా ఏదో ఇన్నట్టు వచ్చేయండిరా అని చెప్పాలని పట్టుకోవాలంట. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 80 సంవత్సరాలు వింటారంట, మిగతా వెలిగే చూస్తున్నారంట. ఆ సార్కి ఇంకా ఊపి వచ్చి ఇంకా మంచి మంచి లెసన్ చేస్తా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు చూస్తున్న యాక్షన్ చేసే వాళ్ళు నిజంగా చూసి వాళ్ళ బ్రెయిన్ లో పెట్టేసుకున్నారంట. మనం కూడా కొసం పళ్ళు మూసుకున్నాం అన్నప్పటికీ ఏమొస్తున్నాం మన దగ్గరికి? సైతం ఇచ్చారు. వస్తుందా ఏంటి మన దగ్గర సైతను? పాతకాల సమయం పాతకి వెళ్ళినప్పుడు సేలోకి వెళ్ళి పడుకుంటే ఏమంటారు? ఇంటికి వెళ్ళి పడుకోమమ్మా, నీకు నేను జీతం ఇవ్వాలా? పనికి వెళ్తాం, ఏదో పనికి వెళ్తాం, ఏదో జాబ్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి నువ్వు ఎడిచేద్దాం అనేసి సామర్గంగా పడుకుంటే నీకు అమౌంట్ ఇస్తారా? నీకు జీతం ఇస్తారా? నువ్వేం పని చేస్తావు నీకు జీతం ఇవ్వడానికి? నువ్వేం చేస్తావు నీకు చాలు ఇవ్వడానికి? ఆ రోజు దేవుడు అన్నాడు, ప్రభా దాదాంత కోరికలు పడినప్పుడు ప్రార్థిస్తామంట, శ్రమలో పడినప్పుడు ప్రార్థిస్తామంట. ప్రభా నువ్వు రోజు ప్రార్థన చేశాక ప్రభా, రోజు ప్రార్థన చేశాక ప్రభా, ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఇదిగో నీ భవిష్యత్తు, ఇదిగో నీ యొక్క వీడియోగ్రాఫ్, ఇదిగో నీ ఫోటోలు, నీ ఎలా ప్రవర్తిస్తున్నావు ముందుకు వచ్చి, ఇదిగో నీ జీవిత చరిత్ర నా చేతిలో చూసుకోవడము. ముందుకు వచ్చి ఏం చెప్తున్నావు? ప్రైజ్ రాసేసుకొని ఏం గెలుస్తున్నామంట? చేతులు గెలుస్తున్నాడు. ఈరోజు చూసుకున్న ప్రతి ఒక్క సేవకులంట బయటకు వచ్చేస్తారు. ఇల్లు అడ్డగించేసి ప్రైజ్ సిస్టర్ మాట్లాడకుండా బలవంతం చేసి మాట్లాడతా ఎందుకంట అవసరం వస్తుంది. రేపు నుంచి దేవుడికి మహిమ కలుగును గాక. అది ఏమవసరం వస్తుందమ్మా? ఏమొస్తుందమ్మా? మన ఇంటి పక్కలు, మన ఇంటి ముందు, మన ఎదురు రాకపోతే పండుగ అయిపోతా. ఎవరు రావాలి? సర్వ సృష్టికర్త యేసు ప్రభువు మందిరికి వచ్చి ఆ జన్మదిన వేడుకలు చేస్తే మంచి ఉల్లారంగా ఉంటుంది. కానీ దేవుడు రాకపోతే క్రిస్మస్ ఆగిపోతుంది, కానీ మనుషులు రాకపోతే క్రిస్మస్ ఆగిపోతారు. ఒక కుమారుడు బర్త్డే జరుగుతుంది, అది జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఆలస్యమే పుట్టినరోజు జరిగితే కానీ ఆ తల్లిదండ్రులు వచ్చి పుట్టినరోజు జరిగితే అట్లా చేతరా? పుట్టినరోజు జరుపుకునే కుమారుడు అంటేనే అది పుట్టినరోజు యొక్క పెన్షన్ అంటే కానీ తల్లిదండ్రులు వచ్చి మా కుమారుడు ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి మేము కేక్ కోసేయమంటే ఒప్పుకుంటారా? ఎట్టాడని చేస్తారు. నేను పిచ్చి తిన్నాం. ఈ యొక్క కుమారులు లేకున్నా బర్త్డే బాగా లేకుండా కేక్ పాత్రలు ఒకరికొకరు మనసులు అనుకుని అవమానపరుస్తారు. దేవుడు చెప్తున్నాడు, మీరు లేకుండా నా యొక్క జన్మదిన వేడుకలు ఎలా చేస్తున్నారు? జన్మదిన వేడుక వచ్చి మొదలెడతాం. మనం ఏం మొదలెడతామమ్మా? ఏం మొదలెడతాం? ఇంటి శుభ్రం చేసి తీసుకుంటాం, మంచి మంచి రంగు వస్త్రాలు అలంకరించేసుకుంటాం. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ సాయం చెప్పలేదు తెలియదు, కానీ దేవుడి వాక్యం బట్టి ఏం తెలుసా? ఇప్పుడు సింహాసనం మీద ఆ పశువుల దేవుడు పుట్టించినప్పుడు ఆ యొక్క దేవుడికి అడ్డు పరిగెట్టినాక మాసిపోయిన మురుకు కొడుకు వచ్చిన ఒక బొట్టను తీసుకొచ్చి దేవుడి మీద కప్పాడు. కానీ మంచి తెల్ల వస్త్రాలు తీసుకొచ్చి మంచి మంచి రంగు వస్త్రాలు తీసుకొచ్చి దేవుడికి కప్పనే
భవిష్యత్తులో చూసుకున్నాం. ఆరాధ్యం వంచం చూసుకున్నాం. ఒకసారి ఆరాధ్యం చూసుకున్నాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచి వారు నీ వారిని నీ వారికి అనుగ్రహించిన వారు నీ వాక్యము దయకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అర్థం చేసుకున్నా. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయలేదు. నీవు నాకు అనుగ్రహించిన అని వారు నీ వారైన వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చాలా పాటల కింద అర్థం. లోకం చూడరా ఎంతో, లోకం చూసి భయపడకూడదు, లోకంలో ఉన్న మనుషులు చూసి భయపడాలి. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు నమ్మతో చెప్తుంది కానీ లోకాన్ని నమ్మతో ఎక్కడ చెప్పలే. దేవుడు చెప్తే ఎవరో చెప్తుంది, నేను లోకం కోసం ప్రార్థన చేస్తలే, మనుషుల కోసం ప్రార్థించున్నాను. మన ప్రార్థనకు వచ్చే వారికి ఏదైనా సమస్య వస్తేనే ప్రార్థన చేస్తాం. ఎదురుగా సంఘాలు కష్టకి ఏమైనా మనకి ప్రార్థన చేయమే చేస్తామా? ఒక భార్య భర్త చూడండి, తన భర్తకి త్రాగేసి లోపల అవయవాలు కొట్టేసి ఇంకా బ్రతకలే స్థితిలో ఉన్నాడు. ఈ భార్య ఏం చేస్తామా? కన్నీటితో ప్రార్థన చేస్తుందా? ఎందుకు తన భర్త కాబట్టి. అదే ఎదుటివాడి భర్తకి తన భర్తకు వచ్చిన అనారోగ్యము ఆ భర్తకు వస్తే ఈ భార్య ప్రార్థన చేస్తుందా? చేస్తామా? ఎందుకు? వాళ్ళ భర్త వాళ్ళ ఇష్టం, మా భర్తకి ఏమి అదేం కదా. దేవుని చూసుకున్నాం. అదే అధ్యాయం 14 వచ్చింది చూసుకున్నాం. వారికి నీ వాక్యం ఇచ్చి వాచినాను, నీ లోక సంబంధించి కానట్లు వారు లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించినను నీవు లోకము నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించుకోలేదు, కానీ దుష్టులని వారిని కాపాడమని ప్రార్థన చేయించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా పాపం చేసేవాడిని చచ్చిపోమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ పాపం మానేవాడు చేస్తున్నాం. మనం ఎవరు తప్పు చేస్తాడు ఆ తప్పు చేసేవాడు ఇది ఎప్పుడు చచ్చిపోతాను చేస్తాం కానీ ఆ తప్పు మానేవాడు ప్రార్థన చేస్తాం. మనం ఒక దొంగతనం చేస్తాడు, ఇది ఎప్పుడు చూసిన దొంగతనం చేస్తాడు, ఎప్పుడు చచ్చిపోతుందా, ఇది ఎప్పుడు సత్తగా ఉన్నాం కానీ ఇది దొంగతనం ఎప్పుడు వచ్చి మానేస్తాను ప్రార్థన అవన్నీ చేస్తాడా? చావు కోరి ప్రార్థన చేసి నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆ హరోను ద్వారా చదివించున్నాడు. మోషే చేతిలో కర్ర ఏమైందంట? కర్రను పాముగా మార్చి మార్చినట్టు కర్రగా మార్చి దేవుడు చదివించాడు కదా. ఆ హరోనికై చెప్పాడు, నీ కర్ర చిగురింపబడాలంటే నా ప్రార్థనలో మెలుగు కలిగిండు. నీ జీవితం ఈరోజు బాగుండాలంటే దేవుడి ప్రార్థనలో ఏముండాలంట? మెలుగు కలిగి. ఎదుటివాడి ఇంట్లో కుమారుడు చెడుపు వచ్చినప్పుడు భద్రం పరుచుకుని యొక్క కుటుంబం కోసం ప్రార్థించినట్లు ఎదుటివాడి కుటుంబం కోసం కూడా ప్రార్థన చెయ్యమ్మా. ఎదుటివాడి ఇంట్లోనంట ఒక తండ్రి కొడుకు కొట్టుకున్నారంటే ఈ ఇంట్లో చెప్పుకుంటాం, వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారంట, వాళ్ళిద్దరు కొట్టుకోవాలంటే చెప్పుకుంటే నోరుకున్నా ఆ నోరు రేపొద్దున్నా ఇది ఏడిపోతుంది. దేవుడు చెప్తారు కదా, సుమా భయభద్రుల శ్వాసలారా నా మాట ఆలకించుడు, ఎదుటి వాడు సమస్యలను ప్రార్థించాలంటే మీ సమస్య కోసం నేను బయలుదేరి వస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నా. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష చేసుకో? బ్లడ్ టెస్ట్లు కాదు, హాస్పిటల్కి పరీక్షలు కాదు, నీ జీవిత పరీక్ష చేసుకో. నీ సేవ పరీక్ష కాదు, లోన హృదయ పరీక్ష చేసుకో. దేవుడు చెప్తున్నారు కదా, అవయవాలు పరీక్ష చేయాలంటే నీకు వైద్యుని నేను చెప్పాను, హృదయాన్ని పరీక్ష చేయాలంటే నా ప్రార్థన తప్ప ఇంకేమీ లేనే ఉన్నా. రేపు ఏం జరగబోతుందో నీకు ఏ సేవకు దగ్గర మీరు అనేకమైన సేవకుల దగ్గర ఉంటారు. మీ భవిష్యత్తు ఏంటో, మీ ఇంట్లో సమస్యలు ఏంటో, మీకు ఏం రాబోతుందో, ఏం జరుగుతుందో ఏ సేవకులు అని చెప్తున్నారా? చెప్పారు మీకు ఎవరన్నా? చెప్పారా? గొప్ప కాదు. మీకు ఏం జరగబోతుందో చెప్పవలసిన మా తల్లి ఆత్మదర్శలు వచ్చి అది కాదు, బయటపరుచుకోండి. మీకు ఏం రాబోతుందో, ఏం వస్తుందో, మీ దగ్గర నుంచి ఏం కోల్పోతుందో అన్ని దేవుడు దేని ద్వారా సెలవిచ్చాడు? ఆత్మ ద్వారా సెలవిచ్చాడు. భయభక్తులు లేని సేవకులారా, గర్వపు ద్వారులుగా మార్గం నడుస్తున్నారు మీరు. మీ గర్వం అనగదొక్కేస్తే మెలుగు కలిగి ఉన్న దేవుడు చెప్తున్నారా? సమస్యలు కనుక్కుంటాం మనం.
మా తోటి ఎవరైనా తీసుకొచ్చామంటే చూడండి, చాలా రీతిలో చూసుకుంటూ అనేకమైన రీతిగా మొదటగా మా తల్లిగారి ప్రార్థన మొదలెట్టినప్పుడు ఎవరిగలగైతే తీసుకొచ్చారో ఈ రీతిగా ఈ రోజు తీసుకొస్తారు. ఫంక్షన్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం చూడండి, అది గొప్ప రాదు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు మన తోటి ఎంతమంది తీసుకొస్తారో అధికమైన మేలు దేవుడికి ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుగా చూసుకోండి, ఈ రోజు నాకేం గుర్తొస్తుంది తెలుసా? మా గ్రామస్తురాలు సుభద్ర గారిని మా తల్లిగారు ప్రార్థన మొదలెట్టినప్పుడు ఆ గ్రామం నుంచి అనేకమైన జనం తీసుకొచ్చింది. అదే రీతిగా నేను మళ్ళీ వాక్య ప్రార్థన మొదలెచ్చినప్పుడు అదే రీతిగా మళ్ళీ ఒక గ్రామం నుంచి మళ్ళీ తీసుకొస్తుంది. ఎవరు గొప్ప? దేవుడు వాక్యం దర్శలించే ఆత్మచేత ఏం చెప్పాడు? ఇదిగోండి తల్లి ప్రార్థన మొదలెట్టించినప్పుడు ఎలా అయితే తీసుకొచ్చారో నువ్వు కూడా ప్రార్థన మొదలెట్టినప్పుడు నేను మళ్ళీ ముడుపుడి కంటే అభిప్రాయం మీరు నీకు నేను తీసుకొస్తాను. దేవుడు సెలవిచ్చున్నాడు. అనేకమైన రీతిగా చూసుకుంటే చాలా రీతిగా నేను అంటే ఇంటిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్యన అంటే నేను బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ ప్రార్థనకి వెళ్తాను, ఇంటికి కోరికలు ఎత్తుకుంటే ఆ ప్రార్థనకి వెళ్తాం. వారి సమస్యలు చూసుకుంటే నిజంగా సెలవిచ్చున్నాను. ప్రభువా నన్ను నిలబెట్టంటే మీకు కేవలం ఇచ్చినాను మీరు తీర్చుకోవడం దేవుడు ప్రార్థన. చాలా రీతిగా చాలా బాధలు వస్తున్నాయి. వారి బాధ చూసి దుఃఖం ఏర్గల ఏంటి ప్రభువా? చాలా మంది చాలా రీతిగా ఇంటికి ప్రార్థన పెట్టి ఏడుస్తూ మా బాధ ఎలా ఉంది, శ్రమ ఎలా ఉంది కన్నీటితో పైకి నోస్తున్నాయి. కానీ లోనంటే ఏమైపోయిందంట, గుండె భారంగా తిరిగి పడుతున్నాం. ఏదో దేవుడు చెప్పాడు కదా, ఇదిగో పెద్ద రాయి కొండ నేనే బద్దలు కొట్టాను. మీ హృదయం నేను బద్దలు కొట్టలేనా? ఆ హృదయాన్ని నేను ఇచ్చానే, నేను సృష్టి మీద ఇచ్చానే. దిగులు పడుకో, భయపడుకో. ఈ సమస్య నీకు ఎందుకు ఇచ్చానంటే ఈ లోక మనిషి నీకు ఎలాంటి వాడు తెరవడానికి నీకు ఈ సమస్య ఇచ్చిన దేవుడు చెప్పాడు. ఏదైనా పడిపెట్టుకుని మరి ఆ రోగం ఏమైనా ఎందుకు ఇచ్చాడు? నీ భార్య ఏమంటాడు, నీ స్నేహితులు ఏమంటాడు, నీ గ్రామస్తులు ఏమంటాడు, నీ సహోదరులు ఏమంటాడు, నీ కుటుంబానికి సంబంధించేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీ పెద్దలు ఏమంటారు తెలవాలని నీకు నా తెగులను నీకు ఇచ్చాను. చూసుకున్నా కదా నీకు వెళ్ళిపోతే అంతా రావాలనుకున్నావు. రోగం మీద పడి ఉన్నప్పుడు ఏమైపోయారు? అందరూ ఏమైపోయారమ్మా? ఎత్తుకుపోయారంట. మనం అనుకుంటాం చూడండి, ఇది చేయంట అంతమాత్రం పనిచేద్దాం, ఒకేసారి పనిచేద్దాం. సోదికి గ్యారెంటీ ఉందంట, పెన్నకి గ్యారెంటీ ఉందంట, ఈ లోక ప్రతి దానికి గ్యారెంటీ ఉంది. మన ప్రాణం గ్యారెంటీ ఉందా? ఇచ్చేవాడు ఉన్నాడా? ఉన్నారు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా లేని లేడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, ఆయన మంచి వాసన ఇచ్చాడు. మరి ప్రార్థన చేయించినది ప్రభువా, నువ్వు ప్రార్థన చేయించినది లోకం కోసం కాదు, ఆయన దుష్టుల కోసం చేస్తున్నాడు. మనకి దేవుడు ఇచ్చాడు ఏమంటే రోగుల కోసం ప్రార్థించమని ఇచ్చాడంతే. దెయ్యాలు ఎలాగొట్టి ఆత్మ ఇంకా దేవుడు ఎవరు ఇచ్చాడా? రోగుల కోసం ప్రార్థన చేస్తాను నేను ఐక్యమైతే నేను చేస్తే రోగులు స్వస్థ కలిగిస్తారు. దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తా? ఆ ఆత్మ దేవుడు ఇంకా నాకు ఇవ్వనే ఇచ్చాడా? దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడో దాన్ని మనం సమృద్ధి చేసుకోవాలి. కానీ లేని పని ఆత్మను తీసుకొచ్చుకుని మనం తీసుకొచ్చామంటే దేవుడు చెప్పాడు కదా, నేను దెయ్యం వెళ్ళవచ్చినా కానీ దేవుని ఎక్కడ తీసుకురా. మనం ఏం చేస్తామమ్మా? పోయింది ఏమని తీసుకొచ్చుకుంటాం. ఆ యొక్క కుమార్తెకి ఆ సేవకులైతే ఏం పట్టించాడంట, ఎవరో పట్టించలే. ఆ సేవకులైతే ఏం పట్టించాడంట. 5 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టి ఏడ్చి మందిరం రాక తెలిసి మందిరం వచ్చాక దెయ్యం వెళ్ళబడతాయి. 7 రోజులు ప్రార్థన రమ్మంటే 6 వారాలు ప్రార్థనకు వచ్చింది. 7వ వారం ఏం చేసిందంటే మళ్ళీ ఆ సేవం గుర్తొచ్చి ఆ సంఘానికి వెళ్ళిందంట. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పుతున్నాడు కదా, ఏం చెప్పాడు? నీకు ఎక్కడైతే వాక్యం కుదిరిందో అక్కడ స్థిరంగా ఉండదు. ఇక్కడ కుదరలేదు, అక్కడికి వెళ్తే నీ రోగం ఇంకా ముగిలిపోతుంది. కానీ అది నార్మల్ రోగం అవుతుందా? మనకి సమస్యలు వస్తున్నాయని ఈ మందిరానికి వస్తాం, ఆ మందిరానికి వెళ్తాం, ఆ మందిరానికి వెళ్తాం. నీ సమస్య ఎక్కడ పోతాయి? మందులు మార్చినంత మాత్రం నీ బ్రతికి మారనే. మందిరం నడిచిపోతున్నాక నీ స్థిరం ఇప్పుడు మారదని దేవుడు తెలుస్తుందా? దేవుడు వాక్యం అంటే గద్దించేది. దేవుడు వాక్యం అంటే ఎలాంటిదంట? దుఃఖించేది, బాధ పెట్టేది, ఒకరిని మోసపరిచే వాక్యం కానే కాదు.
నువ్వు మోసం చేస్తామంటే ఎదుటివాడు చెప్పేసలే నువ్వు మోసం చేస్తామంటే నీ మనసు తెలిసిపోతే అది నేను మోసం చేస్తున్నాను నీలో ఫీలింగ్ వచ్చిందంటే నువ్వు మోసం చేసిన వాళ్ళతో సమానం. అది ఏ పనైనా ఎలాంటి పనైనా నీలో ఫీలింగ్ వచ్చిందంటే తప్పు, ఎదుటి వాళ్ళు ఫీలింగ్ వచ్చిందంటే తప్పు. కానీ మనకి ఫీలింగ్ వస్తే చెప్పి ఎదుటి వాడికి ఫీలింగ్ వస్తే మేము మంచి పని చేస్తామని ఫీలింగ్ వచ్చింది. మనం మంచి చేతి ఎదుటి వాళ్ళంటే ఏం చేస్తారంట? ఓర్చుకుంటారా? ఓర్చుకొని ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చుకున్నాడు కదా, ఏమీ లేనప్పుడు అంటే ఏం చేస్తారంట? మనల్ని వదిలిపెడతారు. అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంట? ప్రేమిస్తారంట. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనకు రానప్పుడు అనేకమైన బట్టి నాకు సాహసం ఉండి రీతిగా ఉండిపోయి ప్రార్థన మొదట ఏం చేశారంటే ప్రతి ఒక్కరు దేవుడు కట్టేసింది. తెలుసా, దుష్టులు నీతిమంతులు ఎప్పుడు వెళ్ళలేరు. దుష్టులు పాపులు నీతిమంతులు ఎక్కడ మాట్లాడలేదు. నేనే నీతిమంతుని ఎక్కడ చెప్తలే, మనందరూ ఎక్కడికి ఏదో పాపం చేస్తుంటాం. దేశంగా మొదటి నిశ్చిత కొంచెమే ఉన్న ఇది స్థితిలో నీకు నేను మంచి అభివృద్ధి చేస్తున్నాను దేవుడు చేస్తున్నాను. సరే అన్నాడంటే ప్రభువుని పాపాలు చేసేవాడు కదా, నీ బంధువుకి వచ్చి ప్రతిష్ట చేశాడు కదా, నీ బంధువు చేసే ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఆపివేశాడు కదా, ఎంత ప్రభావం తెలుస్తున్నావంటే ఇదిగో పాపని గతించి ప్రభుని నూతన నీకు నేను ఇస్తున్నాను. అంటే వెనక్కి ఏం జరిగిందో, వెనక ఎవరైనా ఏం చేస్తారో అనవసరం, ముందు ఏం జరగబోతుందో అదే ఆలోచించుకున్నాం. మన రోజు నన్ను కొట్టాడు కదా, ఆయన నేను ఎందుకు పలకించాను. నీలో ఉండకూడదు, ఈ గోలు ఉండకూడదు, గర్వం ఉండకూడదు. తను తగ్గించుకున్న దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చున్నాడు. వాడు ఎవడని పెళ్లికి రాలేదన్నాడు, పెళ్లికి అంత మానేయకూడదు. వాడు పెళ్లికి వెళ్ళామంటే నీ యొక్క ముఖం చూసాడు సిగ్గిపోతాడు, వాడా సిగ్గు తెచ్చుకుంటాడు. నా యొక్క ఇంట్లో వేదలు ఉన్నప్పుడు, నా తండ్రికి బాగోలేనప్పుడు, తల్లికి బాగోలేనప్పుడు, నా భార్యకి బాగోలేనప్పుడు, వాళ్ళు రాలే కదా, వాళ్ళకి బాగోలేనప్పుడు నేర్చుకెళ్ళని వెళ్ళకూడదు. వాళ్ళకి బాగున్నప్పుడు వెళ్ళామంటే అప్పుడు తెలుస్తుంది. పలా రోజు నేను వెళ్ళాను కదా, వచ్చి ఎందుకు నా జీవితం అని వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైనా మన పాత విడిచిపెట్టి నూతన దేవుడు సెలవిచ్చినాడు కనుక కొత్త సంవత్సరం